చీకటి రాత్రి, నీడలో దాగి ఉంటుంది రహస్యం. తిరుగుతున్న ఆత్మలు తమ గోడు వెళ్లబుచ్చుకుంటాయి. ఎర్ర గులాబీలో కలిసిపోయిన రక్తపు రంగు, మౌనంలో అమాయకత్వం, మిగిలింది తోడు. ప్రేమ ఇంకా భయం యొక్క కలయిక. నిశ్శబ్దంలో వినిపిస్తుంది ఆత్మల ఘోష. అంకిత్ తన పెంట్ హౌస్ గదిలోకి తొంగి చూస్తాడు. గది సముద్రం ఒడ్డున ముంబైలో ఉంది. ఇక బయట నుండి నీలిరంగు నీళ్లు కనిపిస్తుంటాయి. తన దుప్పటిని తీసి ఫోన్ వైపు చేతిని చాచుతాడు. ఫోన్లో తన ఫ్రెండ్ శిఖర్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. వ్యాలంటైన్కి నీ ప్లాన్స్ ఏంటి అని. మనం డోనట్స్ కోసం వెళ్దామా? అంకిత్ నవ్వుతాడు. కిచెన్ కౌంటర్ మీద ఉన్న కాఫీ కప్పుని తీసుకుంటాడు. తర్వాత బయటికి వెళ్తాడు. అంకిత్ షర్ట్ లేకుండా టెర్రస్ వైపుకి వెళ్తాడు. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని తను ఒక సిప్ తీసుకుంటాడు. ఇక ఫోన్లో మెసేజ్ ని టైప్ చేస్తాడు. డిస్పాచ్ టునైట్. తను మెసేజ్ పంపిస్తాడు. ఆ తర్వాత రిక్లైనర్లో కూర్చుంటాడు. బయట అందమైన దృశ్యాన్ని చూస్తాడు. కాఫీని సిప్ చేస్తూ నవ్వుతాడు. అప్పుడే తన ఫోన్ మోగుతుంది. ఇక అంకిత్ కాల్ ఎత్తుతాడు. మరొక వైపు ఇన్స్పెక్టర్ డాల్వి పోలీస్ స్టేషన్లో తన టీంకి బ్రీఫ్ చేస్తూ ఉంటారు. వారు వాళ్లకి చెప్తారు, దేశంలో ఈ మధ్యకాలంలో కిడ్నాపింగ్ కేసులు బాగా పెరిగిపోయాయి. చాలా మంది యంగ్ కాలేజ్ అమ్మాయిలు ఉన్నట్టుండి మాయమవుతున్నారు. ఏ ఆధారమూ లేదు. ఎటువంటి ర్యాన్సమ్ కాల్ లేదు. బట్ సడన్ గా మాయం. టేబుల్ మీద పెద్ద పెద్ద బాక్స్ ఫైల్స్ పెట్టి ఉంటాయి. అవి కేసు గంభీరత్వాన్ని తెలుపుతాయి. ఇవాల్టి నుండి మనం ఈ కేసుని హ్యాండిల్ చేయాలి. ఈ ఫైల్ కాపీస్ మీ టేబుల్స్ మీద ఉన్నాయి. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? సో నేను చూడగలుగుతున్నాను ఎంతమంది అమ్మాయిలు మాయమయ్యారో. వాళ్ల ఏజ్ గ్రూప్ 18 నుంచి 20 మధ్యలో ఉంది. ఇదొక ప్రాబబుల్ ప్యాటర్నా లేక ఒక కోయిన్సిడెన్సా? నాకు తెలిసి ఇదొక ప్యాటర్న్. సారీ టు ఇంటరప్ట్ సార్, కానీ మాకు దీని రూట్ కాజ్ ఏంటో తెలీదు. అంతేకాకుండా ఇది కూడా తెలీదు, ఈ కిడ్నాపింగ్లన్నీ ఒక్క మనిషి ద్వారానే జరుగుతున్నాయా లేక అందరూ వేర్వేరుగా కిడ్నాప్ అయ్యారా? ఈ విషయం తెలుసుకోకుండా కన్క్లూజన్కి రావడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు. నువ్వు చెప్పింది నిజం కావచ్చు. అందుకే నేను ఈ కేసు కోసం ఇద్దరిని హైర్ చేసుకున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది మనం ఈ విషయంలో వీలైనంత త్వరలో ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇన్స్పెక్టర్స్ ఇద్దరూ ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తారు. వాళ్లు ఒకరితో ఒకరు ఏకీభవిస్తారు. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతారు. అంకిత్ తన సూపర్ కార్ని నడుపుతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి కాల్ వస్తుంది. తను కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. సార్, డోనట్స్ అరైవ్. ట్రాన్స్ఫర్కి ఏర్పాట్లు చేయండి. మన క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్. అంకిత్ కాల్ని డిస్కనెక్ట్ చేస్తాడు. ఇక వెంటనే తన ఆఫీస్కి చేరుకుంటాడు. అక్కడ నిలబడి ఉన్న వెల్ట్కి తాళాలిస్తాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్లిపోతాడు. అంకిత్ తన క్యాబిన్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే తన హెచ్ఆర్ మేనేజర్ కొత్త రెజ్యూమ్తో లోపలికొస్తారు. అంకిత్ ఒక కొత్త పర్సనల్ అసిస్టెంట్ కోసం వెతుకుతుంటాడు. ఇక హెచ్ఆర్ తనకి ఫైల్స్ అప్పగిస్తారు. సార్, మీ పిఏ ఓపెనింగ్ కోసం చాలా అప్లికేషన్స్ వచ్చాయి సార్, కానీ ఈ అమ్మాయి అందరికంటే కరెక్ట్ అని నాకు అనిపించింది. అంకిత్ రెజ్యూమ్ మీద దృష్టి పెడతాడు. ఇక ఉన్నట్టుండి తన మెదడులో గతంలోని ఒక జ్ఞాపకం వస్తుంది. ఈ అమ్మాయినే సరిగ్గా కొన్ని రోజుల క్రితం అంకిత్ ఒక క్లబ్లో చూశాడు. ఆమె అందం తనని మంత్రముగ్ధుణ్ణి చేసింది. తను గుర్తు చేసుకుంటాడు ఆ రోజు రాత్రి తను ఉన్నట్టుండి ఎలా మాయమైంది అని. అంకిత్ రెజ్యూమ్లో ఉన్న అమ్మాయి ఫోటో వైపు చూస్తాడు. తన అమ్మాయి అంకిత్ ని పూర్తిగా అట్రాక్ట్ చేసింది. తను ఆలోచనలో మునిగి ఉంటాడు. అప్పుడే తన హెచ్ఆర్ మేనేజర్ తనని పిలుస్తుంది. సార్, మంచమ్మాయిలాగానే ఉంది. ఓకే, ఇంటర్వ్యూని స్కెడ్యూల్ చేయండి. షీఈస్ హియర్ యాక్చువల్లీ. ఇఫ్ యు వాంట్ నేను తనని ఇప్పుడే పంపిస్తాను. ష్యూర్, పంపించు. హెచ్ఆర్ మేనేజర్ సరేనని తల ఊపుతుంది. అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అంకిత్ వెంటనే తన డ్రాలో నుంచి పర్ఫ్యూమ్ బాటిల్ని తీస్తాడు. తన మీద స్ప్రే చేసుకుంటాడు. తను తన ఫోన్ పట్టుకుంటాడు. జుట్టు సరిచేసుకుంటాడు. ఆ క్షణం తనని తాను ఎంత వీలైతే అంత పర్ఫెక్ట్ గా చూపించుకునే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే తను రిలాక్స్డ్ గా కూర్చుంటాడో అప్పుడు ఆ అమ్మాయి వస్తుంది. ఆమె తలుపు దగ్గర నాక్ చేస్తుంది. ఇక అంకిత్ తన ఆతృతను దాచుకునే ప్రయత్నం చేస్తాడు. అమ్మాయి తన క్యాబిన్లో అడుగు పెడుతుంది. తను ఎర్రని కార్పొరేట్ అవుట్ఫిట్లో ఉంది. షర్ట్, బ్లేజర్ ఇంకా స్కర్ట్ వేసుకునుంది. చేతిలో నల్ల రంగు ఫోల్డర్ పట్టుకునుంది. అంకిత్ తనని చూస్తాడు.
తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేస్తాడు. ఆ అమ్మాయి ముందుకు వస్తుంది. ఆమె తన సీట్లో కూర్చుంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరేంటి? ఆయిషా. సో ఐషా, మీ గురించి చెప్పండి. ఆయిషా చెప్పడం మొదలు పెడుతుంది. తను ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా ప్రొఫెషనల్గా ఉంది. కాని అంకిత్ పూర్తిగా తన కళ్లల్లో మైమర్చిపోతాడు. తను మాట్లాడుతూనే ఉంటుంది. అంకిత్ లేస్తాడు. ఆ తర్వాత టేబుల్ చివరకు వెళ్లి నిలబడతాడు. తనని శ్రద్ధగా చూస్తాడు. తన చూపుల్లో ఏదో విచిత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్ హ్యాపెండ్ సార్? డోంట్ యూ థింక్ మనం ఇంతకుముందు కలిసామని? ఐ డోంట్ గెట్ ఇట్. కమాన్ ఐషా, నేను నిన్ను లాస్ట్ టైం ఫన్ టైం క్లబ్లో చూశాను. ఐఎమ్ షూర్ నన్ను కూడా నువ్వు చూశావు. కానీ ఉన్నట్టుండి అక్కడి నుంచి మాయమైపోయావు. ఎందుకు? వెల్, కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వాటి గురించి ఆఫీస్లో మాట్లాడకూడదు. ఓహ్ రియలీ? దెన్ యూ నెవర్ నో. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మీరు కాస్త వెయిట్ చేయాల్సి వస్తుందేమో. ఇజ్ ఇట్? బట్ మేక్ ష్యూర్ నువ్వు నన్ను ఎక్కువగా వెయిట్ చేయించుకో. సో యామ్ ఐ హైర్డ్? నేను దానికోసం కూడా వెయిట్ చేయలేను. ఆయిషా లేచి అంకిత్ దగ్గరకు వెళ్తుంది. ఎంత దగ్గరగా అంటే వాళ్ల మొహాలకు కేవలం 1 ఇంచ్ దూరమే ఉంటుంది. తను నెమ్మదిగా చేయి పైకెత్తుతుంది. తను తన వేలిని నెమ్మదిగా పెదవుల మీద ఉంచుతుంది. హోల్డ్ యువర్ హార్సెస్ స్వీటీ, దానికి ఇంకా టైం ఉంది. ఆయిషా తన ఫైల్ తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరుతుంది. కాని అంకిత్ తనని ఆపుతూ తన పేరును పిలుస్తాడు. బై ద వే ఐషా, టర్న్ బ్యాక్. బై ద వే, వాట్ ఆర్ యువర్ ప్లాన్ దిస్ వ్యాలంటైన్? ఆయిషా ఒక చిన్న చిరునవ్వు ఇస్తుంది. తర్వాత వెళ్ళిపోతుంది. అంకిత్ ఉత్సాహంతో నిండి ఉంటాడు. ఒక కొంటి చిరునవ్వుతో తన పెదవులను కొరుకుతాడు. ఒక బిజీగా ఉన్న పోర్ట్ కనిపిస్తుంది. క్రెయిన్స్ ఎంతో బరువైన షిప్పింగ్ కంటైనర్స్ ని ఎత్తుతాయి. వాటిని కార్గో షిప్స్ లో లోడ్ చేస్తాయి. ఒక ముసలి వ్యక్తి, అర్షద్, బాయిలర్ సూట్ ని వేసుకుని ఉంటాడు. నోట్లో సిగరెట్ తో ఈ పనంతటినీ గమనిస్తుంటాడు. ఒక వర్కర్ అతని దగ్గరకు వస్తాడు. సార్, సరుకు లోడ్ అయిపోయింది. షిప్ని రిలీజ్ చేయనా? మేడం ఏం చెప్పారో నీకు తెలుసా? ఏంటి సార్? కస్టమర్ సరుకుని చెక్ చేయనివ్వాలి అని. మరుక్షణం అర్షద్ షిప్లోకి వెళ్తాడు. కంటైనర్స్ ని పరీక్షిస్తాడు. తను తన చుట్టుపక్కల పూర్తిగా గమనిస్తాడు. అంతా బానే ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అతను ఒక్క కంటైనర్ దగ్గర ఆగుతాడు. దానిమీద రాసి ఉంటుంది ఏజ్ 18. అతని మొహంలో ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. అతను వెంటనే తలుపు తెరుస్తాడు. అతను తాళాన్ని తీస్తాడు. లాడ్జ్ ని తెరవబోతూ ఉంటాడు. ఉన్నట్టుండి అతని వెనక నుంచి ఎవరో వెళ్లినట్టుగా అనుభూతి చెందుతాడు. వెంటనే అప్రమత్తమయ్యి అర్షద్ వెనక్కి వెళ్తాడు. ఇక కంటైనర్స్ మధ్యలో ఉన్న సన్నని దారుల్లో గమనిస్తూ ఉంటాడు. తను వెతుకుతాడు, కాని ఏమీ దొరకదు. ఎప్పుడైతే తిరుగుతాడో అప్పుడు ఆశ్చర్యపోతాడు. వయసులో ఉన్న ఒక అమ్మాయి భూతం నిలబడి ఉంటుంది. తిన్నగా అతని కళ్లల్లోకే చూస్తుంది. చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అర్షద్ శరీరంలో ఒక భయం మొదలవుతుంది. అతను కదల్లేకపోతాడు. అమ్మాయి గట్టిగా అరుస్తుంది. వెంటనే ఒక నల్లని పొగ తన నోట్లోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు అంకిత్ చాలా మానిటర్స్ ముందు నిలబడి ఉంటాడు. అన్ని మానిటర్స్లోనూ ఒక్కటే న్యూస్ రిపోర్ట్ నడుస్తూ ఉంటుంది. వాటి గొంతులు కలిసి ఒక విచిత్రమైన శబ్దాన్ని ఏర్పరుస్తాయి. ఇవాల్టి ఒక స్పెషల్ న్యూస్. డోనట్ కంపెనీలో దొరికిన ఒక మేనేజర్ శవం. స్క్రీన్స్ అన్నిటి మీద కేవలం ఒక్కటే పేరు కనిపిస్తుంది, డోనట్ 1. అంకిత్ అక్కడే నిలబడి ఉంటాడు. తను న్యూస్ ని చూస్తూ ఉంటాడు. తర్వాత ఫోన్ తీస్తాడు. ఎవరికో కాల్ చేయటం మొదలు పెడతాడు. ఒక్క కంటైనర్ని కూడా తెరవడానికి వీల్లేదు. మిగతా విషయాల్ని నేను హ్యాండిల్ చేస్తాను. వెంటనే అంకిత్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి వెళ్తాడు. అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అప్పటికే కూర్చుని ఉంటారు. ఇన్స్పెక్టర్ డాల్వి తనకి స్వాగతం పలుకుతారు. అలాగే మిగతా ఆఫీసర్స్ కూడా. అంకిత్ వాళ్లకి తల ఊపి నమస్తే చెప్తాడు. వెళ్లి తన సీట్లో కూర్చుంటాడు. టేబుల్ మీద చాలా మైక్రోఫోన్స్ ఉంటాయి. స్టేజ్ ఎదురుగా రిపోర్టర్స్ ప్యానెల్ ఒకటి కుర్చీల్లో కూర్చునుంటారు. తన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. సార్, నిన్నటి దుర్ఘటనలో మీ మేనేజర్ ఒకరు చనిపోయారు. దీని గురించి మీరేం చెప్తారు? నాకు చాలా బాధగా ఉంది.
నేను వాళ్ళ కుటుంబానికి ఎంత సాయం వీలైతే అంత సాయం వెంటనే అరేంజ్ చేస్తాను. మీరు డబ్బులిచ్చి వాళ్ళ కుటుంబం నోరు మూయించాలని చూస్తున్నారా? మేము చాలాసార్లు విన్నాము మీ షిప్స్లో సేఫ్టీ ప్రోటోకాల్స్ని ఫాలో చేయడం లేదు అని. దిస్ ఈజ్ నాన్ సెన్స్. వీఆర్ కంపైల్ ఆల్ ద రిక్వైర్డ్ సేఫ్టీ సిస్టమ్. మీరు ఏ కంటైనర్ని ఇన్స్పెక్ట్ చేయనివ్వలేదు. మరి దీని అర్థమేమిటి? షిప్లో మీరు ఎవరికీ తెలియకూడని రహస్యపు పనులు ఏమైనా చేస్తున్నారా? వెంటనే ఇన్స్పెక్టర్ డాల్వి ఈ విషయాన్ని కట్ చేస్తారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ క్వశ్చన్స్ని జాగ్రత్తగా అడగాలి. ఇది నిజమేనా? మీ ఇంటికి ప్రతి 2వ రోజున ఒక ఎస్కాట్ సర్వీస్ని పంపిస్తారా? అంకిత్ కోపంగా తిరుగుతాడు. మళ్ళీ ఎదురుగా చూస్తాడు. ఇక మైక్రోఫోన్ వైపుకి వంగుతాడు. నో కమెంట్స్. ద కాన్ఫరెన్స్ ఈజ్ అడ్జర్న్డ్. అంకిత్ లేస్తాడు. కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. రిపోర్టర్స్ అందరూ తనని ఆపే ప్రయత్నం చేస్తారు. అయినా తను వెళ్ళిపోతాడు. సార్ 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 ఆగండి. రాత్రి అంకిత్ తన క్యాబిన్లో కూర్చుని ఉంటాడు. ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉంటాడు. ఆగకుండా టైప్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఆయేషా వస్తుంది, చేతిలో ఫైల్స్ పట్టుకుని. ఆమె వాటిని టేబుల్ మీద పెడుతుంది. అంకిత్ తన వైపు చూస్తాడు. ఎంత పని చేస్తారు సార్? డోనట్ వన్ కేసు వల్ల విసిగిపోయి ఉన్నాను, అంతే. వై డోంట్ యూ రెస్ట్ అ లిటిల్? మేబీ విత్ మీ? రియలీ? విశ్రాంతికి నాకు అస్సలు ఫ్రెండ్షిప్ లేదు, కానీ నీకు కావాలి అంటే ట్రై చేస్తాను. విశ్రాంతి అందరికీ కావాలి సార్, అవకాశం దొరకాలంతే. అంకిత్ లేస్తాడు. తన చేతులను ఆయేషా నడుం చుట్టూ పట్టుకుంటాడు. అవకాశము ఉంది, టైము ఉంది. ఇంకా ఎంత వెయిట్ చేయాలి చెప్పు? వ్యాలంటైన్స్ ఈవ్ వస్తోంది. ఇంప్రెస్ మీ, గెట్ మీ. అంటే ఈసారి వ్యాలంటైన్స్ డే నైట్ చాలా లాంగ్ అవబోతుంది. డూ యూ థింక్ దాట్? ట్రై ఇట్. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే రాత్రి దాటిపోతుంది. మరుసటి రోజు ఇన్స్పెక్టర్స్ ఇద్దరూ కొత్త ఆధారాలతో తిరిగొస్తారు. అవి మాయమైన అమ్మాయిలతో ముడిపడి ఉంటాయి. వాటిని వాళ్ళు డాల్వి ముందు ఉంచుతారు. అతను ప్రతి ఆధారాన్ని శ్రద్ధగా చూస్తాడు. ఎప్పుడైతే వాటిని పరిశీలిస్తాడో అప్పుడతని మొహం గంభీరమవుతుంది. అతను వాళ్ళని ప్రశ్నించటం మొదలు పెడతాడు. నువ్వు అన్ని ఎవిడెన్స్లు క్రాస్ చెక్ చేసావా? ఎస్ సార్, ఈ ఎవిడెన్స్లో ఇంకా డీటెయిల్స్ని మేము చెక్ చేశాం. మాకు మా సోర్సెస్ మీద పూర్తి నమ్మకం ఉంది. షీఈ్ రైట్ సార్. ఎంతమంది అమ్మాయిలు మాయమయ్యారో వాళ్లలో కొన్ని విషయాలు కామన్గా ఉన్నాయి. అంటే ఈ అమ్మాయిలందరూ ఏదో ఒక అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లే. అంతేకాకుండా వీళ్ళందరి ఏజ్ 18 నుంచి 20 మధ్యలోనే ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ అమ్మాయిలందరూ కూడా అవిటి వాళ్ళు. వాట్ డూ యూ థింక్? దీనంతటి వెనక ఎవరుండొచ్చు? సార్, ఇది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, కానీ మన సోర్సెస్ ప్రకారం వీటి వెనుక అంకిత్ ఝా హస్తం ఉంది. వాట్ నాన్ సెన్స్ సార్. ఇటువంటి విషయాల్లో అతని రికార్డ్ బాగాలేదని అందరికీ తెలుసు. అందుకని మనం అతన్ని డైరెక్ట్గా అనుమానించలేం కదా. మైండ్ యూ, హీజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు మన దగ్గర బలమైన ఆధారం ఉండడం చాలా అవసరం. డోనట్ వన్ అతని కంపెనీ ఓన్ కార్గో షిప్. అక్కడ గత వారమే అతని మేనేజర్ మర్డర్ చేయబడ్డాడు. హర్షద్? కరెక్ట్. అతని డెత్ ఎలా జరిగింది? ఎవరికీ తెలియదు. వాచ్ టవర్ కెమెరా నుంచి తెలిసింది. అక్కడ కంటైనర్స్లో ఒక కంటైనర్ని అతనే తెరిచాడు, కానీ లాక్ వేయకుండా అతను అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. లాగ్ బుక్ రికార్డులో తెలిసింది. స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా రాత్రికి రాత్రే ఒక కంటైనర్ని అక్కడి నుంచి తీసేశారు. అంతేకాదు, అంకిత్ అతని మర్డర్ కేసును కూడా క్లోజ్ చేయించేశాడు. సో యు మీన్ ఆ కంటైనర్స్లో అమ్మాయిలున్నారా? ఐ బిలీవ్. ఐ ట్రస్ట్ యూ బోత్, బట్ యు నీడ్ టు స్లో డౌన్. అంకిత్ని ఇంట్రాగేట్ చేయడానికి ముందు మనకి పాసిబుల్ కాదు. ఫిక్స్డ్ ఎవిడెన్స్ కావాలి. డాల్వి లేచి ఏమీ మాట్లాడకుండా గదిలో నుంచి వెళ్ళిపోతారు. ఆఫీసర్స్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అంకిత్ పోర్ట్ హార్బర్ రైలింగ్ దగ్గర నిలబడి ఉంటాడు. కొన్ని క్షణాల తరువాత ఒక తెలిసిన నీడ తన దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత తన పక్కన నిలబడుతుంది. ఏంటి విషయం? యు ఆర్ ఇన్ డేంజర్. వాట్ యు మీన్? మరుక్షణం తెలుస్తుంది అది ఇంకెవరో కాదు, అది డాల్వి అని. ఏంటి సార్ మీరు ఇలా పొడి పొడి ప్రశ్నలు అడుగుతారెందుకు? నాకు తెలీదా ఏంటి? నా క్లీన్ చిట్ వల్ల మీకు ఎంత లాభం కలుగుతుందో? కొన్ని చిట్స్ని మా మీదకు కూడా వదలండి. 10% ఆఫ్ ద ప్రాఫిట్. కానీ జాగ్రత్త,
రేపటి రోజు మొదలవడానికి ముందు ఈ షిప్ పోర్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. డాల్వి ఆత్మవిశ్వాసంతో నవ్వుతాడు. తర్వాత వెళ్ళిపోతాడు. కాని అంకిత్ అక్కడే నిలబడి ఉంటాడు. డాల్వి తన కార్ వైపు వెళ్తాడు. అందులో కూర్చుంటాడు. అతను ఇగ్నిషన్ ఆన్ చేస్తాడు. కాని ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. అతను ఎన్నోసార్లు ట్రై చేస్తాడు. అయినా సరే కార్ స్టార్ట్ అవ్వదు. అదే సమయంలో అంకిత్ వేగంగా బండిని నడుపుతాడు. మొహంలో చిరునవ్వు. ఎదురుగా ఉన్న సీట్లో ఒక ఫ్లవర్ బొకే పెట్టుంటుంది. తన కారు ఆగుతుంది. ఫుట్పాత్ మీద నిలబడి ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఆమె ఇంకెవరో కాదు, తను ఆయేషా. తను కారులో కూర్చుంటుంది. నైస్ కార్. ఇంకా మంచి మంచివి చూడాల్సినవి మిగిలున్నాయి. అంకిత్ తనని చూసి నవ్వుతాడు. బండిని పోనిస్తాడు. దారిలో అంకిత్ తనని అడుగుతాడు. సో యువర్ ప్లేస్ ఆర్ మైన్. ఐ గెస్ నన్. అంటే ఇంటికి ఎవరైనా తీసుకువెళ్ళగలరు. నువ్వు స్పెషల్గా ఏం చేయలేవా? ఐ గెస్ ఇంటికంటే ఎక్కువసేపు స్పాట్ ఇంకేది ఉండదు. ప్లేయింగ్ సేఫ్ నాట్ మై టైప్. నాకైతే రిస్క్ టేకర్స్ అంటేనే ఇష్టం. ఇస్ ఇట్? లెట్ మీ ఎక్సైట్ యు దెన్. అంకిత్ బండిని తిప్పి పోర్ట్ వైపుకి పోనిస్తాడు. అంకిత్ పోర్ట్కి చేరుకుంటాడు. అది చాలా విచిత్రంగా భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయుంటుంది. తను తన కార్ని పార్క్ చేస్తాడు. ఆయేషా చేతిని పట్టుకుంటాడు. తనని షిప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. వాతావరణంలో నిశ్శబ్దం. కాని వాళ్ల మధ్య ఏదో తెలియని ఒక శక్తి కనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్లు షిప్లోకి అడుగు పెడతారో ఉన్నట్టుండి ఆయేషా తన చెయ్యి వదిలేస్తుంది. అల్లరిగా తనని పట్టుకోమన్నట్టుగా పరిగెడుతుంది. అంకిత్ కూడా తనని వెంబడిస్తూ పరిగెడతాడు. ఎంతో వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. కాని తను మళ్లీ మాయమైపోతుంది. అచ్చం ముందులాగానే. తను స్లో అవుతాడు. కంటైనర్స్ మధ్యలోని చీకట్లో వెతుకుతూ ఉంటాడు. అంకిత్ తన కోసం వెతుకుతూనే ఉంటాడు. ఉన్నట్టుండి తన వెనక ఏదో అలజడి రేగుతుంది. అది ఆయేషా అని అనుకుని వెంటనే తిరుగుతాడు. తనని వెంబడిస్తాడు. కాని తను ఆశ్చర్యపోతాడు. అక్కడ ఇన్స్పెక్టర్ డాల్వి ఉంటాడు. ఆయేషాని గట్టిగా పట్టుకుని ఉంటాడు. ఇక పిస్తాల్ని తనకి గురి పెడతాడు. వాట్స్ రాంగ్ విత్ యూ డాల్బీ? తను నాతో వచ్చింది. తనని వదిలేయ్. సార్, తను మీతో రావడం కాదు, తను మిమ్మల్ని చంపడానికి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కిందకి చూడండి సార్. అంకిత్ నేల మీద పడి ఉన్న కత్తి వైపుకి చూస్తాడు. తర్వాత తన కళ్లను ఆయేషా వైపు తిప్పుతాడు కోపంగా. ఎవరు నువ్వు? నీ విమెన్ ట్రాఫికింగ్ ఆర్టికల్ గురించి రాసిన ఆ ఎడిటర్ని నేనే. కానీ నువ్వు నన్ను చంపించే ప్రయత్నం చేశావు. తేడా కేవలం ఒక్కటే. ఎవరైతే చనిపోయారో అది నేను కాదు, తను నా కవల సోదరి. నువ్వు తప్పించుకున్నావు, కానీ ఈసారి మిస్ అవ్వవు. నేను నా పగను తీర్చుకుని తీరుతాను. నన్ను వదులు, వదులు. అంకిత్ నెమ్మదిగా తల ఊపుతాడు. తన మొహంలో ఒక రకమైన కన్నింగ్ చిరునవ్వు కనిపిస్తుంది. ఆయేషా డార్లింగ్, నువ్వు నన్ను ఎక్స్పోజ్ అయితే చేశావు, కానీ నువ్వు ఒక్క తప్పు చేశావు. నా వ్యాపారం ఉమెన్ ట్రాఫికింగ్ కంటే చాలా పెద్దది. ఈ నేరం నిజానికి చాలా చిన్నది. నా అసలైన పనైతే మార్ఫింగ్ సప్లై. నీకు తెలుసా? అవిటి ఆడపిల్లలే ఎందుకు? సెక్యూరిటీ చెకిన్లో వాళ్ళని తీసుకువెళ్ళడం చాలా సులభం. అలాగే పనైన తర్వాత వాళ్ళని విసిరేయడం చాలా సులభం. దాని గురించి ఏం చెప్పను? ఆయేషా తన వైపు చూస్తుంది. తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఉన్నట్టుండి డాల్వి కత్తిని అంకిత్ వైపుకి తోస్తాడు. తీసుకోండి సార్, తనని అంతం చేసేయండి. సారీ స్వీట్ హార్ట్, అండ్ విష్ యూ అ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అంకిత్ కత్తి తీసుకోవడానికి వంగుతాడు. ఎప్పుడైతే తలను పైకెత్తుతాడో తనకి ఊపిరాగిపోతుంది. తన రక్తమంతా గడ్డ కట్టుకుపోతుంది. కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. డాల్వి వెనకాల భూతాల మహిళల ఒక సమూహం నిలబడి ఉంటుంది. తిన్నగా అంకిత్ కళ్లల్లోకే చూస్తుంటాయి. తన చేతులు అదుపు తప్పి వణికిపోతూ ఉంటాయి. తను ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి స్తంభించిపోతాడు. ఏమైంది సార్? తనని చంపండి. అంకిత్ వెనక్కి చూడటం డాల్వి గమనిస్తాడు. ఎప్పుడైతే డాల్వి తిరుగుతాడో ఒక పెద్ద క్రెయిన్ హుక్ కిందకు వస్తుంది. ఎంతో భయంకరంగా అది అతన్ని చీరేస్తుంది. తనని గాలిలోకి పైకి తీసుకెళ్తుంది. అంకిత్ భయంతో అక్కడే బిగుసుకుపోతాడు. తన శరీరం స్థిరంగా ఉంది. ఇక భయం తనలో పరుగులు తీస్తుంటుంది. ఆయేషా కూడా అతి కష్టం మీద నమ్మగలుగుతుంది తను ఏం చూస్తోంది అని.
మహిళా భూతాలు అంకిత్ వైపుకి వచ్చే ప్రయత్నం చేస్తాయి. తనని చుట్టుముడతాయి. వాళ్ల ఉనికి బరువెక్కిపోతుంది. ఏదో ఒక న్యాయం జరిగే క్షణంలోని గంభీరత్వంలా, పూర్తిగా నిర్ణయం తీసుకునే రోజులాగా. నన్ను వదలండి, నన్నేం చేయకండి. మరుసటి రోజు ఒక భయంకరమైన దృశ్యం బయటికొస్తుంది. అంకిత్ ఇంకా డాల్వి ఇద్దరూ అదే ఇండస్ట్రియల్ క్రేన్ హుక్ కి వేళ్లాడుతూ ఉంటారు. అవి వాళ్ల శరీరాలను చీరేసుంటాయి. ఇక వాళ్ల బట్టలు రక్తంతో తడిసి ఉంటాయి. వాళ్ల చుట్టుపక్కల చాలా అమ్మాయిల శవాలు పడి ఉంటాయి. వాళ్లని కంటైనర్ల నుండి బయటికి తీసుంటారు. డాల్వి ఆఫీసర్స్ పక్కనే నిలబడి స్తంభించి ఉంటారు. ఈ భయంకరమైన దృష్టిని చూసి వాళ్లకి కాళ్ళు చేతులు ఆడవు. ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అంకిత్ ఝా తన షిప్లోనే రహస్యమయంగా చనిపోయారు. వారితో పాటు ఇన్స్పెక్టర్ డాల్వి శవం కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ ప్రకారం గత కొన్ని రోజులుగా ఎవరైతే అమ్మాయిల అపహరణ జరిగిందో దానికి వీళ్ళిద్దరికీ సంబంధం ఉందంటున్నారు. ఈ అవటి అమ్మాయిలందర్నీ డ్రగ్స్ ని దొంగిలించడం కోసం ఉపయోగించబడ్డారు అని అంటున్నారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, షిప్స్ లో నుంచి చాలా మంది అమ్మాయిలను ప్రాణాలతో కాపాడారు. పోలీసులు ఈ విషయం గురించి దీర్ఘంగా పరిశీలిస్తున్నారు. ఒళ్ళు దగులు పొడిపించే ఈ కేస్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి న్యూస్ 420.